రీసెంట్ రోజుల్లో గమనిస్తున్నాం కదా, రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ రేజ్ కేసులు కూడా ఇప్పుడు 2 కేటగిరీస్ గా డివైడ్ చేయడం మొదలైంది. మొదటిది సాధారణ కార్స్ తో జరిగేవి, రెండవది ఎస్యూవీస్ తో జరిగే కేసులు. ఈ రెండవ కేటగిరీ కేవలం ఇంటెన్షనల్ గానే తయారు చేశారు. ఎందుకంటే ఇండియాలో రోడ్ రేజ్, రోడ్ బులియింగ్ కేసులు దాదాపు ప్రతి కేసుల్లోనూ ఎస్యూవీసే మెయిన్ కారణంగా మారాయి. రీసెంట్ గా కొన్ని కేసులు న్యూస్ రిపోర్ట్స్ చూడండి, ప్రతి కేసులో ఎస్యూవీ డ్రైవర్లే ఇలాంటి విధంగా చేస్తున్నారు. అయితే ఇలాంటి రోడ్ రేజ్ చెయ్యని ఎస్యూవీ డ్రైవర్స్ కూడా ఈ మెంటాలిటీ నుండి పూర్తిగా బయట ఉన్నారని చెప్పలేం. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఎస్యూవీ డ్రైవర్స్ రోడ్డు పైన ఫుల్ ఆన్ అగ్రెషన్ చూపిస్తున్నారు. కంటిన్యూస్ హారన్స్ కొట్టడం, లెఫ్ట్ లేదా రైట్ వైపు నుంచి ఎవరినైనా ఓవర్టేక్ చేయాలని తొందరపడడం, ఎదురుగా వచ్చే వెహికల్స్ ని హై బీమ్ తో గుడ్డిగా చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఇలాంటి ఏదో ఒక బ్యాడ్ ప్రవర్తన మీరు కూడా పర్సనల్ గా అనుభవించే ఉంటారు. ఎస్యూవీ డ్రైవర్స్ ఇలాంటి ప్రవర్తన వల్ల సామాన్య ప్రజల్లో వీళ్ళ పట్ల ఒక స్టీరియో టైపు ఏర్పడుతుంది. కానీ అమెరికా నుంచి వచ్చిన ఒక స్టడీ ఎస్యూవీ డ్రైవర్స్ ఈ దూకుణ్ణి లాజికల్ గా వివరిస్తుంది. ఆ స్టడీలో పెద్ద బలమైన కారు మీ బ్రెయిన్ ను ఎలా ఒక ప్రత్యేక రీతిలో ట్రిగ్గర్ చేస్తుందో చెప్పారు. దీన్ని ఎస్యూవీ ఎఫెక్ట్ అని అంటారు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఎస్యూవీ ఎఫెక్ట్ గురించి చాలా ఆశ్చర్యపరిచే విషయాల గురించి డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. అయితే నిజమేంటంటే చాలా మంది ఎస్యూవీ డ్రైవర్స్ చాలా రెస్పాన్సిబిలిటీగా పూర్తి ట్రాఫిక్ మర్యాదలతో వెహికల్స్ ని నడుపుతారు. ఈ వీడియోలో వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ మాట్లాడేది ఎస్యూవీలో కూర్చున్న వెంటనే చాలా మంది బ్రెయిన్ ను నెగిటివ్ గా ట్రిగ్గర్ చేసే సైకాలజీ గురించి మాత్రమే. యుఎస్ఏ లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఎస్యూవీ మస్కులినిటీ గురించి ఒక స్టడీ పబ్లిష్ చేసింది. అందులో ఎస్యూవీ డ్రైవర్స్ ప్రవర్తన మరింత రిస్కీతో కూడినదిగా కనిపిస్తుందని క్లియర్ గా చెప్పారు. ఈ స్టడీలో 43,000 కంటే ఎక్కువ సాధారణ కార్లు, 5,600 కంటే ఎక్కువ ఎస్యూవీలని చెక్ చేశారు. ఎస్యూవీల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్స్ లో ఎస్యూవీ డ్రైవర్సే ముందున్నారు, సాధారణ ప్యాసింజర్ కార్స్ తో పోలిస్తే. అంతేకాదు ఈ ఎస్యూవీ ఎఫెక్ట్ కేవలం పురుషుల్లోనే కాదు, మహిళల్లో కూడా కనిపిస్తుంది. అంటే ఎస్యూవీ నడిపే వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎస్యూవీ ఎఫెక్ట్ నిజం. ఈ స్టడీలో తేలింది ఏంటంటే మీ కారు రకం మీ డ్రైవింగ్ ప్రవర్తనను ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్యూవీలో ఎత్తైన సీటింగ్ పొజిషన్ వల్ల ఎక్కువ సేఫ్టీ ఫీలింగ్ కలుగుతుంది. అందుకే రోడ్డు మీద ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. మరో ముఖ్యమైన విషయం, ఎస్యూవీ నడిపితేనే ఈ ఎఫెక్ట్ వస్తుందని కాదు, కొందరిలో రివర్స్ లో కూడా పనిచేస్తుంది. అంటే రోడ్డు మీద రిస్క్ తీసుకోవాలని అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎస్యూవీనే ఎంచుకుంటున్నారు. అలాంటి వాళ్ళు పెద్ద ఎస్యూవీ నడిపితే వాళ్ళ రిస్కీ ప్రవర్తన, బాస్ ఈగో మరింత తృప్తి పొందుతుంది. అక్కడే ఈ ఎస్యూవీ ఎఫెక్ట్ ప్రమాదకరమైన డామినెన్స్ గా మారుతుంది. స్టడీ ఇంకా చెప్పింది ఏంటంటే మీ లైఫ్ స్టైల్, ట్రావెల్ ఆప్షన్, పర్సనాలిటీ ఇవన్నీ మీ కారు రకాన్ని నిర్ణయిస్తాయి. ఎస్యూవీ నడిపే వాళ్లలో రోడ్డు మీద దూకుడు చూపకపోయినా చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ఎక్కువగా వైలేట్ చేస్తున్నారు. సాధారణ కార్స్ సెడాన్లతో పోలిస్తే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ టైంలో ఫోన్ యూసేజ్, ఇంకా సిగ్నల్ దాటడం. స్టడీ రిజల్ట్స్ ప్రకారం ఇలాంటి వైలేషన్స్ ఎస్యూవీ డ్రైవర్ లోనే ఎక్కువగా ఉన్నాయి. క్లియర్ గా చెప్పాలంటే మగ డ్రైవర్స్ లో 16.1% సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు, 3.1% డ్రైవింగ్ టైంలో ఫోన్ యూజ్ చేస్తున్నారు, 2.7% సిగ్నల్స్ దాటుతున్నారు. మహిళల్లో కూడా పురుషులతో పోలిస్తే కొంచెం తక్కువ, కానీ ఇది 8%, 3%, 1.9% వరకు ఉంది. ఈ స్టడీలో చాలా డేటాను కలెక్ట్ చేసి ఎస్యూవీ డ్రైవర్స్ ట్రాఫిక్ చట్టాలను ఎక్కువగా వైలేట్ చేస్తున్నారని క్లియర్ గా గమనిక వచ్చింది. ఎస్యూవీ కార్ డ్రైవర్స్ మధ్య ఈ డ్రైవింగ్ ప్రవర్తన ఎక్కువగా ఉండడాన్నే ఎస్యూవీ ఎఫెక్ట్ అని చెప్పారు. అంటే మొత్తం మీద ఎస్యూవీ డ్రైవర్స్ ట్రాఫిక్ లాని బ్రేక్ చేయడంలో ముందుంటారు. ఈ స్టడీ వెస్ట్రన్ దేశాల ట్రాఫిక్ డేటా మీద బేస్ అయిన రిజల్ట్స్ ఇండియన్ ట్రాఫిక్ సిస్టమ్ నుంచి పెద్దగా డిఫరెంట్ గా లేవు. బదులుగా ఇక్కడ ఎస్యూవీ ఎఫెక్ట్ మరింత ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే కొందరి వల్ల చాలా అద్భుతమైన మంచి కెపాసిటీ ఉన్న కారు, అవును మహేంద్ర తార్ గురించే మాట్లాడుతున్నా, కొందరి వల్ల అతిగా అపకీర్తి పాలైంది. ఎత్తైన కారులో కూర్చుంటే విజిబిలిటీ ఎక్కువ, ఎదురుగా వచ్చే కార్లు చిన్నవిగా కనిపించడం వల్ల ఇన్స్టాంట్ గా ఎస్యూవీ ఎఫెక్ట్ ట్రిగ్గర్ అవుతుంది. మహేంద్ర తారు, ఫార్చునర్, డిఫెండర్ లాంటి బాహుబలి ఇమేజ్ ఉన్న ఎస్యూవీస్ ఈ రిస్కీ ప్రవర్తనకు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే బిగ్గర్ ద కార్, బిగ్గర్ ద ఈగో. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఈ గట్టి ఇమేజ్ ఉన్న ఎస్యూవీస్ ను కూడా పూర్తిగా జెంటిల్మెన్ లా రెస్పాన్సిబుల్ గా నడుపుతున్నారు. కానీ కొందరు రోడ్డు మీద దౌర్జన్యం చేయడానికే ఇలాంటి కార్స్ కొంటున్నారు. వాళ్ళ వల్ల కారు ఇమేజ్ పాడైపోతుంది. తార్ కి వ్యతిరేకంగా రెడిట్ లో ఒక యూజర్ ప్రశ్న వేయగా అందరూ ఒకటే అన్నారు, సామాన్య కారులో లేదు. చాలా మంది తార్ ఓనర్స్ తమని తాము రోడ్ కింగ్ లా భావిస్తారని.
ఇదే కేటీఎం బైక్స్ తోనూ జరుగుతుంది. రైడింగ్ ప్లెజర్ అదిరిపోయినా కొంతమంది యూత్ వల్ల పూర్తి బ్రాండ్ ఇమేజ్ పాడైపోయింది. ఎస్యూవీలు ఇప్పుడు ఇండియాలో రోడ్ సేఫ్టీకి పెనుముప్పుగా మారాయి. అంతేకాకుండా చాలా సమస్యలు కూడా క్రియేట్ చేస్తున్నాయి. మొదట మిలిటరీ ఉపయోగం కోసం డెవలప్ చేసిన ఎస్యూవీస్ ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్న లైఫ్ స్టైల్ వెహికల్స్ గా మారిపోయాయి. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం 2023లో గ్లోబల్ న్యూ కార్ సేల్స్ లో 48% ఎస్యూవీస్, బీబీసీ ప్రకారం 2024లో 54% కి చేరింది. ఈ ఎస్యూవీ క్రేజ్ లో ఇండియా ముందులో లేదు. టాప్ లో చైనా, తర్వాత యుఎస్ఏ, మూడో స్థానంలో మన దేశం ఇండియా ఉంది. గ్లోబల్ CO2 ఎమిషన్స్ లో రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ 15% బాధ్యత వహిస్తుంది. అందులో కేవలం ఎస్యూవీస్ మరియు లైట్ ట్రక్స్ మాత్రమే 5వ అతిపెద్ద CO2 ఎమిషన్స్ కు కారణం. జపాన్ లాంటి చాలా దేశాల కంటే ఎక్కువ. ఇది పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఎస్యూవీస్ వల్ల అర్బన్ లో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. డౌన్ టు ఎర్త్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద సిటీస్ లో ఎస్యూవీ భూము, ఇరుకైన రోడ్లు, పబ్లిక్ పార్కింగ్ కు తలనొప్పిగా మారింది. సాధారణ కార్స్ కోసం డిజైన్ చేసిన చాలా ఊళ్ళు ఇప్పుడు ఎస్యూవీస్ వల్ల కఠినంగా ఉంటున్నాయి. ఈ సమస్య పార్కింగ్ కు మాత్రమే లిమిట్ కాదు. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం రోడ్డు మీద ఎస్యూవీల పెరగడం వల్ల సంవత్సరాలుగా ట్రాఫిక్ స్పీడ్ తగ్గింది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో త్రూపుట్ అనే పదం ఉంది. అంటే గంటకు ఒక లైన్ నుంచి ఎంత మాక్సిమం వెహికల్స్ కదులుతున్నాయని. ఈ రిపోర్ట్ లో మెన్పులిస్ సిటీలో యావరేజ్ త్రూపుట్ సుమారు 1850 వెహికల్స్ నుంచి 1600కి పడిపోయింది. ఎందుకంటే ఈ సిటీ ట్రాఫిక్ లో 1995లో 3.65% ఉన్న ఎస్యూవీస్ 2019 నాటికి 30.8% కి చేరాయి. అంటే మన సిటీస్ లో పెరిగే ట్రాఫిక్ జాములకు పెద్ద ఎస్యూవీస్ ని నిందించొచ్చు. అంతేకాదు ఈ రిపోర్ట్ లో ఎస్యూవీస్ లో ఉండే యాక్సిడెంట్ లో సేఫ్ అని అనుకునే వాళ్లకు ఇది సగం నిజం మాత్రమే అని చెప్తుంది. హెడ్ ఆన్ క్రాష్ లో ఎస్యూవీ ఆక్యుపెంట్స్ కొంచెం సేఫ్ గా ఉంటారు. కానీ హై స్పీడ్ లో ఈ ఎస్యూవీస్ రోల్ ఓవర్ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. తీవ్ర గాయాలు తప్పవు. మరి ఎస్యూవీ ఏ రకమైన క్రాష్ లో అయినా ఎదురుగా ఉన్న చిన్న కారు లేదా పెడెస్ట్రియన్ కు ఎక్కువగా నష్టం. కాబట్టి ఎస్యూవీలు పబ్లిక్ ట్రాఫిక్ కు పెద్ద ఆందోళనగా మారాయి. ఇండియాలో ప్రతి 3 నిమిషాలకు రోడ్ యాక్సిడెంట్ లో ఒక మరణం జరుగుతుంది. అంటే మీరు ఈ వీడియో ముగించే సమయానికి సుమారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. ఇలాంటి సమస్యల్లో ఒక రకమైన కారు వల్ల ఎస్యూవీ ఎఫెక్ట్ ట్రిగ్గర్ అవుతుంటే మనం నిజంగా మన ట్రాఫిక్ లిటరసీ మీద చాలా పని చేయాలి. ఇందుకు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తప్పకుండా చెప్పండి.